మెగాస్టార్ చిరంజీవి హీరోగా దివంగత స్టార్ హీరోయిన్ అందాల నటి అయిన శ్రీదేవి హీరోయిన్ గా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి 1990వ సంవత్సరం మే 9న ఈ చిత్రం విడుదలైంది. స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, రండి వెళ్దాం. అప్పట్లో చిరంజీవి తనకు కలిసొచ్చిన దర్శకులు కోదండ రామిరెడ్డి, కె రాఘవేంద్రరావు సీక్వెన్స్ లో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో కొండవీటి దొంగ వంటి సూపర్ హిట్ తర్వాత కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అయితే ఈ క్రమంలో కె రాఘవేంద్రరావు గారు రెగ్యులర్ మూవీస్ కూడా కాకుండా ఏదైనా కొత్త సినిమా చేద్దాం అన్నారు. అశ్విని దత్ ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి అప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఆ టైంలో ఓ వజ్రాల నిధి అన్వేషణలో కూడుకున్న ఒక కథని అనుకున్నారు. శ్రీదేవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకుని షూటింగ్ మొదలు పెట్టారు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరిగిందని వారికి అనిపించింది. అందుకే షూటింగ్ ఆపేసి మళ్లీ ఆలోచనలో పడ్డారు. పలు సిట్టింగ్ల అనంతరం జగదేక వీరుడు అతిలోక సుందరి ఆలోచన తట్టింది. చిరుకి అత్యంత సన్నిహితుడైన యండమూరి ఈ చిత్రానికి కథనందించారు. అయితే ఆయన ఆలోచన ప్రకారం దేవలోకం నుంచి వచ్చిన ఒక దేవకన్య ఉంగరం పోగొట్టుకుంటుంది. దాన్ని వెతుక్కుంటూ ఇంద్రుడి కుమార్తె అయిన ఇంద్రజ భూలోకానికి వచ్చి ఇక్కడ స్థిరపడుతుంది. అయితే ముందుగా హీరో హీరోయిన్లు కలుసుకునే సీన్ కాదు టీంను మార్చేశారట. గాయపడిన పాప చికిత్స కోసం లక్షలు ఖర్చు అవుతాయని తెలుసుకున్న హీరో అదే సమయం భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం వారు చంద్రుడిపైన ఒక మిషన్ను పంపించాలని అనుకుంటారు. అందుకోసం స్పైస్ షిప్ లో చంద్రుడిపైకి వెళ్లి వచ్చిన వారికి కోట్ల రూపాయలను ఇస్తామని చెబుతారు. ఈ ప్రకటన చూసిన వారు చిరు స్పైస్ షిప్ చంద్రుడిపైకి వెళతాడు. అక్కడ విహరించేందుకు వచ్చిన ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ ఉంగరం పోగొట్టుకుంటుంది. అది కాస్త చిరుకు దొరకడం. అయితే ఇది తెలుసుకున్న హీరోయిన్ శ్రీదేవి హీరో చిరును వెతుక్కుంటూ భూమి మీదకి వస్తుంది. ఇది ముందు అనుకున్న కథ. అయితే చంద్రుడి స్పేస్ షిప్ వంటి సహజంగా ఉండవు అని చిరుకి అనిపించింది. కె రాఘవేంద్రరావు కూడా అదే భావించి జంధ్యాలని రంగంలోకి దింపారు. ఆయన హీరో మూలిక కోసం మానస సరోవరానికి వెళ్లి వచ్చినట్టు పెడదాం అని చెప్పగా దానిని ఓకే చేశారు. ఆ పాయింట్ నచ్చడంతో దర్శకుడు కె రాఘవేంద్రరావుతో జంధ్యాల కూడా స్క్రీన్ ప్లే భాగంగా పనిచేశారు. ఫైనల్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. సరిగ్గా 68 రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేశారు. ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు కె రాఘవేంద్రరావు గారు. టీం అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. కాకపోతే రిలీజ్ టైం కి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అతి తుఫానుగా కూడా మారింది. రిలీజ్ టైం కి ప్రింట్లు అందలేదు. అయితే అశ్విని దత్ ఏమో ఈ ప్రాజెక్టు మీద 9 కోట్ల భారీ బడ్జెట్ ను పెట్టేశాడు. ఏదైతే అయింది అని ప్రింట్లు పంపే ప్రయత్నం చేశారు. అవి చేరుతాయో లేదో, షోలు పడతాయో లేదో, జనాలు థియేటర్లలోకి వస్తారో రారో, అసలు మే నెలలో వర్షాలేంటి అని జుట్టు పిక్కొని మెంబర్ టీంలో లేడంటే అతిశయోక్తి లేదు. అయినా సరే మొండిగా సినిమాని రిలీజ్ చేశారు. చాలా చోట్ల మార్నింగ్ షోలు పడలేదు. కానీ టాక్ బాగా వెళ్లడంతో తుఫాన్ను కూడా లెక్క చేయకుండా జనాలు థియేటర్లలోకి తరలివచ్చారు. అయితే థియేటర్లలో ముఖాల వరకు నీళ్లు ఉన్నా జనాలు లెక్క చేయకుండా కూర్చొని సినిమాని చూశారు. తర్వాత రోజుల్లో ప్రింట్లు ఇంకా పెంచడం, మొదటి రోజు కంటే 30వ రోజు కలెక్షన్లు ఎక్కువ రావడం ఈ సినిమాకే జరిగింది. 44 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ మూవీ 12 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో శ్రీదేవి డూప్ క్యారెక్టర్ గా ఆర్టిస్ట్ హేమ నటించింది. అజిత్ భార్య శ్యామిలి అలాగే ఆమె చెల్లెలు శ్యామిలి ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేశారు.